నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినాయక నిమజ్జన శోభతో అలరారుతున్న హైదరాబాద్. హుస్సేన్ సాగర్ కు దారి తీస్తున్న అన్ని మార్గాలు. గంగా ప్రవేశం చేసిన ఖైరతాబాద్ గణేష్. హోదా లేనప్పటికీ 2015-16లో ఏపీకి అత్యధిక పెట్టుబడులు వచ్చాయన్న చంద్రబాబు. ప్యాకేజీని చట్టబద్దం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడి. 2018 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు కార్యాచరణ. కృష్ణా జలాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో రాజీ పడే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి స్పష్టీకరణ. అంకుర సంస్థలకు తెలంగాణను చిరునామాగా మారుస్తామన్న కేటీఆర్. సైబర్ భద్రత, డేటాపై 4 విధానాల ప్రకటన. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ. తెలంగాణ ఎంసెట్ 3 ఫలితాల వెల్లడి. టాప్ 10లో 6 ర్యాంకులు దక్కించుకున్న బాలికలు. ఈ నెల 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం. లిబియాలో 14 నెలల తర్వాత ఐఎస్ చెర నుంచి తెలుగు ఆచార్యులకు విముక్తి. కుటుంబ సభ్యుల్లో హర్షాతిరేకాలు. స్వదేశం రప్పించే ఏర్పాట్లలో కేంద్రం. కావేరీ జల వివాదంపై హింసాయుత ఆందోళనలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు. ఆస్తుల ధ్వంసానికి బాధ్యులైన వారి నుంచి పరిహారం వసూలుకు ఆదేశం. అభ్యర్థుల ఆరోగ్యం చుట్టూ తిరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం. కీలక రాష్ట్రాల్లో హిలరీపై ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారంటున్న సర్వేలు. భాగ్యనగరం వినాయక నిమజ్జన శోభతో అలరారుతోంటే హైదరాబాద్లోని అన్ని మార్గాలు హుస్సేన్ సాగర్ వైపే దారితీస్తున్నాయి. గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు తరలివస్తున్న భక్తులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. జంట నగరాల శివార్లలోని చెరువులు, కుంటల్లో కూడా నిమజ్జనాలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. రోజులు నిత్య పూజలు అందుకున్న లంబోదరుడి నిమజ్జనోత్సవంతో హైదరాబాద్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో కూడా గణేష్ నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన 23 క్రేన్ల సాయంతో వినాయకులను నిమజ్జనం చేస్తుండగా అపురూప వేడుకను చూసేందుకు వచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ లో కోలాహలం నెలకొంది. జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 9 మార్గాల్లో ఊరేగింపులు హుస్సేన్ సాగర్ వైపు సాగుతుండగా శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా పోలీసులు 12,000కు పైగా సీసీ కెమెరాల ద్వారా పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ మహాగణపతిని సంప్రదాయానికి భిన్నంగా ఈ మధ్యాహ్నానికి నిమజ్జనం చేయగా బాలాపూర్, చార్మినార్, ఎంజే మార్కెట్, బషీర్బాగ్ మార్గంలో భక్తుల సందడి నెలకొంది. చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం 11 రోజులు విభిన్న రూపాల్లో పూజలందుకున్న గణపతులను ఊరేగింపుగా హుస్సేన్ సాగర్ తరలించి నిమజ్జనం చేస్తున్నారు. ఈసారి వేడుకల్లో స్వచ్ఛ భారత్, బేటీ బచావ్, బేటీ పడావ్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు, బైక్ గణపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందే. శేరిలింగంపల్లి, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, సఫిల్గూడ చెరువు వద్ద గణేష్ ముగింపు ఉత్సవాలు వైభవంగా సాగుతుండగా నిమజ్జనం, శోభాయాత్ర ప్రక్రియను హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ఖైరతాబాద్ మహాగణపతి మహా నిమజ్జనం ఈసారి అట్టహాసంగా ముగిసింది. గత సంప్రదాయానికి భిన్నంగా జంట నగరాల్లోని అన్ని విగ్రహాల కంటే ముందే బయలుదేరిన ఖైరతాబాద్ గణేశుడు మధ్యాహ్నం 2 వరకే గంగమ్మ ఒడికి చేరాడు. జంట నగరాల్లో నిర్వహించిన వినాయక నిమజ్జన పర్వంలో అత్యంత కీలకమైన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఈసారి గతానికి భిన్నంగా ముగించడంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ యంత్రాంగం, హైదరాబాద్ పోలీస్ విభాగాలు విజయం సాధించాయి. జంట నగరాల్లోని విగ్రహాల నిమజ్జన ప్రక్రియ దాదాపు ముగిసిన తర్వాతే ఖైరతాబాద్ వినాయకుడికి వీడ్కోలు పలికే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి అన్నింటికంటే ముందే మహాలంబోదరుడి శోభాయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అడుగడుగునా భక్తుల పూజలు అందుకుంటూ కోలాటాలు, నృత్యాల కోలాహలం మధ్య మహాగణపతి ముందుకు సాగాడు.
ప్రణాళికకు అనుగుణంగానే ఖైరతాబాద్ నుంచి లంబోదరుడి శోభాయాత్ర సాగింది. చిరుజల్లుల్ని లెక్క చేయని భక్తులు గొడుగులు వేసుకుని నీరాజనాలు పడుతుంటే హుస్సేన్ సాగర్ చేరింది. ప్రతి ఏడాది నిమజ్జనం రోజున మొదలై మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సాగే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఈసారి మధ్యాహ్నం 2 గంటల సమయానికే ముగిసింది. నవరాత్రులు పూజలందుకున్న ఏకదంతుడికి ఇక వెళ్లి రావయ్యా మళ్లీ రావయ్యా అంటూ భక్తులు వీడ్కోలు పలుకగా ప్రక్రియ సజావుగా సాగినందుకు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ వినాయక నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. రాజమహేంద్రవరంలో ఏకదంతుడిని గోదావరి ఒడికి చేర్చుతున్నారు. విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. డూండి గణపతిని ఉన్నచోటే నీటితో తడుపుతూ నిమజ్జనం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏడాది వేలంపాటలో తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న బాలాపూర్ గణపతి లడ్డూకు ఈసారి కూడా రికార్డు స్థాయి ధర పలికింది. మేడ్చల్కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14,65,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. 1,116 రూపాయలతో ఉత్సవ సమితి వేలంపాట మొదలుపెట్టగా స్కైలాబ్ రెడ్డి, మన్నెం బలవంత్ రెడ్డి, కొలను రామరెడ్డిల మధ్య ఆసక్తికర పోటీ నడిచింది. చివరకు స్కైలాబ్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది 10,32,000 పలికిన లడ్డూ ఈసారి 14,65,000 రూపాయలు పలకగా బాలాపూర్ గ్రామస్తులు ఆనందంతో కేరింతలు కొట్టారు. కూకట్పల్లి సర్దార్ పటేల్ నగర్ గణేష్ లడ్డూ 11,21,000 రూపాయలు పలికింది. ఎస్ఆర్ నగర్ మధురానగర్లో 9.99 లక్షలు పలికింది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలతో సహా దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా 2015-16లో అత్యధిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్బీఐ నివేదిక తేటతెల్లం చేస్తోందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదాకు మించి ఇస్తామన్న ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలన్న తన వినతికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్న ఆయన కృష్ణా జలాలపై నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని అమరావతి తాత్కాలిక సచివాలయాన్ని పరిశీలించిన తర్వాత చెప్పారు. ఆర్బీఐ ఒక రిపోర్ట్ పబ్లిసైజ్ చేశారు. మొత్తం 2015-16 మొత్తం చూస్తే 954 బిలియన్ రూపీస్ అంతా ఇండియాలో పెట్టుబడులు వస్తాయి. అందులో 15.8% మన రాష్ట్రానికి వచ్చాయి. మన తర్వాత గుజరాత్ 14.5, 10.9 మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఉండే స్టేట్ మీరు చూస్తే మొత్తం 1.4% వచ్చింది. మన వాళ్ళు ఎవ్రీడే దాన్ని కోట్ చేస్తూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్కి ఏదో వచ్చేసినాయి, అన్నీ అయిపోయింది, ఏదో జరిగిపోయింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో స్పెషల్ స్టేటస్ ఉంటే అన్నీ అయిపోతాయి అని కోట్ చేసే పరిస్థితికి వచ్చారు. టుడే కట్టినటువంటి 3 గేజెస్ లో మొత్తం 48 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయితే మంది 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి. ఇది కంప్లీట్ చేస్తూనే పెన్నా దీనికి దగ్గర 20,000 నుంచి 30,000 కోట్లు అవుతుంది. రేపు మనం ఈ కాలువ తీసుకొస్తే 50,000 క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు తీసుకురావాలనుకుంటున్నాను నేను పెన్నాకు పోవాలంటే. 50,000 క్యూసెక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక నది. ప్రతి సోమవారం నా క్యాలెండర్ అది పూర్తయ్యే వరకు పోలవరం, ఆ పోలవరం ఆంధ్రప్రదేశ్ వరం. నేనేదో కాంట్రాక్టులు డిసైడ్ చేస్తున్నాను, లేకుంటే నాకేదో సొంత ఇంట్రెస్ట్ ఉంది. దగ్గర 56,000 కోట్లు. ఏమన్నా ఉందండి, జ్ఞానం ఉందండి? నాకేం కరం పట్టిందండి డబ్బులకి? నా చేతికి వాచ్ కూడా కట్టుకోలేదు, ఉంగరం కూడా పెట్టుకోలేదు, నా జోబులు డబ్బులు కూడా ఉండవు. ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళు వ్యాపారం చేస్తారు, కష్టపడతారు, వాళ్ళకు కూడా లాభాలు ఉన్నాయి, బాగానే చేసుకుంటున్నారు. 24 ఏళ్ళు 25వ సంవత్సరం రిపోర్ట్ అది. లిస్టెడ్ కంపెనీ ఎవ్రీ క్వార్టర్లీ అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్ వాళ్ళు. అలాంటిది పట్టుకొని నేనేదో కావాలని చేసి నాకేం కావాలి? ఏం కావాలంటే నాకు గవర్నమెంట్ పేరు కావాలి, రాష్ట్రం బాగుండాలి. అదే మాదిరిగా నా ఆఫీస్కి వచ్చే కొందికి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అక్కడ పెడుతున్నాం. మేము వచ్చే వివిధ సోర్సెస్ ద్వారా వచ్చే సమాచారాన్ని కూడా క్రోడీకరించుకుంటాం. డే టు డే రియల్ టైం. విజయదశమి డెడ్ లైన్ ఫర్ మై ఆఫీస్.
వినూత్న పద్ధతులతో ఐటీ అనుబంధ రంగాల్లో ఇతర రాష్ట్రాలకు మార్గసూచిగా ఉండే లక్ష్యంతో విధానాల రూపకల్పన చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో ప్రకటించిన ఐటీ విధానానికి అనుగుణంగా మరో 4 అనుబంధ రంగాలకు సంబంధించిన విధానాలను మంత్రి విడుదల చేశారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో డేటా సెంటర్, ఓపెన్ డేటా, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ విధానాలను ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిస్కో, కంట్రోల్ ఎస్, ఫ్యాక్టీ, డేటా సెక్యూరిటీ సెంటర్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, నాస్కామ్, క్రాప్ డాటా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విధానాలతో ఐటీ అనుబంధ రంగాల విస్తృత అభివృద్ధితో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా కార్యకలాపాలు విస్తరిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. We have just announced or launched 4 policies. Telangana's vision today is to provide a safe and secure cyberspace for all of its citizens, businesses, and all other stakeholders through this policy. The cybersecurity policy of Telangana, which is the first of its kind in the country, aims to accomplish the following: build an awareness about cybersecurity and safe cyber practices among the citizens of Telangana, establish requisite institutions and legal framework to counter cybercrime, promote the state as an ideal destination for cybersecurity firms and startups to develop cybersecurity products. లిబియాలో 14 నెలల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించిన 2 తెలుగు ప్రొఫెసర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. అంతర్యుద్ధంతో రగిలిపోతున్న లిబియాలో కేంద్ర విదేశాంగ శాఖ కృషి, అధికారుల ప్రయత్నం ఫలించి వారిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో ప్రకటించారు. సుదీర్ఘ ఎదురుచూపులు ఫలించి తమ వారు విడుదల కావడంతో వారి కుటుంబాల్లో ఆనందం అవధులు దాటింది. లిబియాలో పట్టుకోసం మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి 2 తెలుగువారిని రక్షించడంలో విదేశాంగ శాఖ సఫలమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణ, సికింద్రాబాద్ కు చెందిన బలరామకిషన్ లిబియాలోని సిట్టే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లిబియాలో పెను విధ్వంసం సృష్టిస్తున్న ఐఎస్ ఉగ్రవాదులు వారితో పాటు మరికొందరిని గత ఏడాది జూలై 29న అపహరించారు. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులు తమ వారిని విడిపించేందుకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు కేంద్ర విదేశాంగ శాఖ తెలుగు వారిని విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి వారిని రక్షించినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించడంతో వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అసలు మా ఆనందం మేము చెప్పుకోలేనిది. ఈ 14 నెలలు మేము ఎంత నరకం అనుభవించామో అది మాకే తెలుసు, మా కుటుంబ సభ్యులకే తెలుసు. నేను మాట్లాడడానికి కూడా నాకు ఇంకా షాకింగ్ లోనే ఉన్నాను. ఇది కళా నిజమా అన్నట్టు ఉంది. రిలీజ్ అంటే రిలీజ్ అయ్యారన్నారు కానీ అది యాక్చువల్లీ రిలీజ్ అయితే కాదు. యాక్చువల్లీ రెస్క్యూ నడుస్తుంది. అమెరికన్ మిలిటరీ వాళ్ళు ఆ రెస్క్యూలోన వీళ్ళు పట్టుబడడం జరిగింది. ఇందులో 6 పట్టుకున్నారు. 6 అందులో 2 లిబియన్స్, 2 ఇండియన్స్, 2 కొరియన్స్. ట్రిపోలి ఎంబాసీలో వాళ్ళని అప్పగించాలి. అప్పగించినాక వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇండియాకి వస్తారనేది అది ఫర్దర్ గా మనకి తెలుస్తుంది. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ కొంతమంది మా హస్బెండ్ ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా నిన్న మిడ్ నైట్ నుంచి స్లోగా ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో ఫైనల్ గా మా హస్బెండ్ కూడా కాల్ చేశారు, బయటికి వచ్చాము అంటే వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని రిలీజ్ చేసేశారు అని. త్వరలోనే వారిద్దరినీ భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతోంది. తమ వారిని విడిపించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కావేరీ జల వివాదంపై కర్ణాటక, తమిళనాడుకు చెందిన కొందరు హింసాయుత ఆందోళనకు దిగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పునకు అంతా కట్టుబడి ఉండాల్సిందేనని, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని తేల్చి చెప్పింది. కర్ణాటక, తమిళనాడులో శాంతి భద్రతల పరిరక్షణపై అక్కడి ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ హింసకు దిగరాదని సూచించింది. బాధిత పక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది. కర్ణాటక, తమిళనాడులో ఎలాంటి హింస జరగకుండా చూడాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిర్దేశించింది. ఆందోళనలకు నేతృత్వం వహించిన వారిని ఆస్తుల విధ్వంసానికి బాధ్యుల్ని చేసి వారి నుంచి పరిహారం వసూలు చేయడం సహా ఈ నెల 20లోపు వివరణ ఇవ్వాలని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. తెలంగాణ ఎంసెట్ 3 ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొదటి 10 ర్యాంకుల్లో 6ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మానస 152 మార్కులతో మొదటి ర్యాంకు సొంతం చేసుకోగా, సికింద్రాబాద్ వాసి హారికకు 2వ ర్యాంకు, అనంతపురానికి చెందిన తేజస్విని 3వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఎంసెట్ పరీక్ష పత్రంలో సుమారు 7 ప్రశ్నలకు అసలు సమాధానాలు లేవని, ఒక ప్రశ్న సిలబస్లో లేదని గుర్తించి వాటన్నింటికీ మార్కులిచ్చామని తెలిపారు. ఉన్నత ర్యాంకులు సాధించిన అభ్యర్థులు శ్రమకు తగ్గ ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.
పేరెంట్స్ ప్రోత్సాహం లేకపోతే ఇది వచ్చేది కాదు, ఇలా మంచి ర్యాంక్ వచ్చేది కాదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టాప్ 10లో వస్తుంది అనుకున్నాను కానీ ఇలా వస్తుంది అనుకోలేదు. చాలా హ్యాపీ అంతా. నేను ఫస్ట్ నా పేరు చూసుకున్నాక కదా నేను అనుకోలేదు అసలు. సో నాకు ఒక బిగ్ షాక్ లాగా వచ్చింది. లెక్చరర్స్ హెల్ప్, ఇంకా డౌట్స్ కోసం అందరు లెక్చరర్స్ తోటి మాట్లాడి డిస్కస్ చేసి దాని తర్వాత మాక్ ఎగ్జామ్స్ రాసి నేను ఇంప్రూవ్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ తెలంగాణ ఎంసెట్ క్యాన్సిల్ అయినప్పుడు చాలా బాధగా ఫీల్ అయ్యాను. ఏ ఎగ్జామ్ అయినా మనకు ఉండే సిలబస్సే వస్తుంది, మనం చదివేదేదో చదువుతూ ఉండాలి. పెట్టిన ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, మనం రాస్తూ ఉండాలి. చదివినందుకు రాయాలి కాబట్టి రాయాలి అని అనుకున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ పలు చోట్ల వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగాయి. హైదరాబాద్లో రహదారులు జలాశయాలను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరి జనం ఇబ్బంది పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో వరదలో చిక్కుకుని 2 మరణించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ ను జోరు వాన ముంచెత్తింది. పలు కాలనీల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రహదారులు, చెరువులను తలపించాయి. చైతన్యపురి పరిధిలోని కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దిల్సుఖ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాన కురవగా వనస్థలిపురంలో ఎడతెరిపిలేని వర్షానికి భారీ చెట్టు నేలకూలింది. రంగారెడ్డి జిల్లాలో 2వ రోజు వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోకట్, కందనెల్లి, బుద్దారం వాగులతో పాటు కాగ్నా నది ఉప్పొంగింది. వరద తాకిడికి తాండూరు వద్ద కాగ్నా నదిపై వంతెన దెబ్బతింది. తాండూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. వికారాబాద్ పర్లి మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతినగా సిబ్బంది మరమ్మతు చేశారు. ధారూరు మండలం రాళ్ల చిట్టంపల్లి వాగులో చిక్కుకుని మైలారం దేవరాంపల్లికి చెందిన ఓ మహిళ చనిపోయింది. నాగసముందర్కు చెందిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడలోని పోరెడ్డివాని కుంటలోకి నీరు చేరగా చూసేందుకు వెళ్లి 4 చిన్నారులు మృత్యువాత పడ్డారు. కుంటలోకి పెద్ద మొత్తంలో నీరు చేరగా 7 చిన్నారులు అక్కడికి వెళ్లారు. కుంట లోతును గ్రహించక అందులోకి దిగిన గుత్పల శిల్ప, ఆమె తమ్ముడు శివ, గుత్పల సృజన్, అతడి తమ్ముడు మదన్ నీటి కుంటలో పడగా మిగిలిన 3 గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్తులు చిన్నారులను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చిన్నారులు 4 మృత్యువాత పడ్డారు. దేవినేని నెహ్రూ తన కుమారుడు, అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో నెహ్రూను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలిపేందుకు నిజాయితీ ఉన్న నాయకుల మద్దతు పార్టీకి అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, మేటైన రాజధాని నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా నెహ్రూ తెలిపారు. మీడియా సాక్షిగా నేను ఒకటన్నా ఆ రోజున అదే పట్టిసీమ ప్రాజెక్టు గనక సంవత్సరం లోపల గనక చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 500 కార్లతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ విజయవాడలో చంద్రబాబు గారి సమక్షంలో ఆయన అనుమాల తిరుగుతానని చెప్పేసి, కానీ అది ఈ రోజుకు ఫలించిందని చెప్పేసి నేను చెప్తాను. తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తామని చెప్తూ సెలవు తీసుకున్నా. నా కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 5 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు, మీ సౌభాగ్యం, మీ ఆనందం, మీ అభివృద్ధి ఏకైక లక్ష్యం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే అలాంటి వ్యక్తులు ఉండవలసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ముందుకు రమ్మని పిలిపించాను. ఈ రోజు దేవినేని నెహ్రూ గారు, దేవినేని అవినీష్ గారు, బుచ్చిబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీకి చేరారు. మంచి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చి కలిస్తే నేను అనుకున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి ఇంకా తొందరగా సుజావుగా జరుగుతుంది. దానివల్ల రాష్ట్రానికి లాభం వస్తుంది. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం మూలరాముల పూజకు 60 కిలోల బంగారంతో చేసిన మండపం సిద్దమైంది. భక్తుల విరాళాలతో సేకరించిన బంగారంతో రూపొందించిన మండపాన్ని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 8న ఎన్నికలు జరగనున్న వేళ అగ్రరాజ్య రాజకీయాలు 2 ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆరోగ్యం చుట్టూ తిరుగుతున్నాయి. తన ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యర్థులు గుప్పిస్తున్న ఆరోపణల మధ్య డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిలరీ క్లింటన్ అందరి అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు ఆరోగ్యపరంగా హిలరీ పూర్తి సమర్థంగా ఉన్నారంటూ వైద్యులు ఇచ్చిన నివేదికను ఆమె విడుదల చేశారు. క్లింటన్ మానసిక స్థితి చాలా బాగుందని ఆ నివేదికలో పేర్కొన్న వైద్యులు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాల్ని పొందుపరిచారు. అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా తన ఆరోగ్యానికి సంబంధించిన నివేదికల్ని బహిర్గతం చేశారు.
అగ్రరాజ్య రాజకీయాలు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆరోగ్యం చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ఇద్దరికీ ఉన్న ప్రజాదరణపై వెలువడుతున్న సర్వేలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే డెమోక్రటిక్ అభ్యర్థి హిలరీ క్లింటన్ ముందున్నారని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నా 2 కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారన్న అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకు క్లింటన్ ఆధిక్యంలో ఉన్న ఒహాయో, ఫ్లోరిడా రాష్ట్రాల్లో అనూహ్యంగా ట్రంప్ దూసుకొచ్చినట్టు సర్వేలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన అన్ని సర్వేల్ని విశ్లేషించే రియల్ క్లియర్ పాలిటిక్స్ వెబ్సైట్ ట్రంప్పై హిలరీ ఆధిక్యం 2.3% ఓట్లకు తగ్గిందని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పవనాలు నెలకొన్న వేళ ఆద్యంతం హెచ్చుతగ్గులకు గురైన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 41 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ ఉదయం 28,398 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 28,454 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో బుధవారం భారీ లాభాలు నమోదు చేసిన బ్యాంకింగ్ షేర్లను పెరిగిన ధరల వద్ద అమ్మేందుకు మదుపర్లు మొగ్గుచూపగా నష్టాల్లోకి మళ్లిన సూచి 28,311 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆ తర్వాత లభించిన మద్దతుతో పుంజుకున్న సూచి చివరకు 28,413 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 8,743 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.